లక్షలాది మంది ఉన్నటువంటి సంఘాన్ని మనం సాదృశ్యంగా తీసుకోవాలా? ఏ సంఘాన్ని సాదృశ్యంగా తీసుకొని సంఘము అభివృద్ధి చెందడానికి ఆలోచించాలి? ఆ విషయానికి వస్తే ఆదిమ సంఘాన్ని మాత్రమే మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకనంటే ఆదిమ సంఘము అపోస్తలుల ద్వారా స్థాపించబడినటువంటి సంఘం. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సంఘానికి శిరస్సు క్రీస్తు ఉండడం వేరు, క్రీస్తు సంఘం వేరు. అమ్మ వింటున్నారా జాగ్రత్తగా? క్రీస్తు సంఘం అనేటువంటి డినామినేషన్స్ ఉన్నాయి. అది కాదు నేను చెప్పేది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే సంఘానికి శిరస్సై ఉన్నారు. ఆదిమ సంఘము అపోస్తలుల యొక్క బోధ ద్వారా స్థాపించబడింది. అసలు ఈ అపోస్తలులు ఎవరు అని మనము చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారితో నడిచినటువంటి వారు, తరిఫీదు పొందినటువంటి వారు, ఆయన ద్వారా ఆత్మశక్తిని పొందుకున్నటువంటి వారు, ఆయన ద్వారా బలపరచబడినటువంటి వారు, ఆయన యొక్క ఉపదేశముల ద్వారా నడిపించబడినటువంటి వారు అపోస్తలులు. హల్లెలూయా. ఆ అపోస్తలులు అనగా దేవుని యొక్క శిష్యులే స్థాపించినటువంటి సంఘాన్నే ఆదిమ సంఘం అని పిలుస్తూ ఉంటారు. ఆ సంఘమే బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. ఆ సంఘము కొరకు మనము ఆలోచిస్తే ఆ సంఘాన్ని అంటూ ఉన్నాడు, దినదినము విస్తరణలోనికి నడిపించబడిందంట. అంటే రోజు రోజుకి అది అభివృద్ధి పొందుతూ ఉంది. ఆదిమ సంఘము అభివృద్ధి పొందిందని మీకెలా తెలుసండి? మీరేమన్నా చూసొచ్చారా? ఆ కాలంలో మీరేమైనా ఉన్నారా అని మీరు నన్ను అడగొచ్చు. దీనికి కావలసినటువంటి రుజువులు అనేవి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే హిస్టరీ అనగా చరిత్రలో కూడా మనకి కొన్ని గ్రంథాలలో ఆనవాళ్లు కనబడుతూ ఉన్నాయి. ఎందుకనంటే సంఘము విస్తరిస్తున్నటువంటి ఆ సమయంలో ఆ యొక్క పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము రోమ ప్రభుత్వం కనుక, రోమ ప్రభుత్వం వారు ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది ఒక సంఘం మీద పడాలి అంటే, ఇప్పుడు ప్రస్తుతం మనము చూస్తే ప్రభుత్వము మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము క్రైస్తవుల మీద పడింది. ఎందుకు? భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము క్రైస్తవుల మీద పడింది. వారిని చంపుతున్నారు, వారిని హింసిస్తూ ఉన్నారు, వారు ప్రకటన చేసుకుంటే వారిని అడ్డగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకనంటే క్రైస్తవ్యం అనేది విస్తరిస్తూ ఉంది గనుక. హల్లెలూయా. క్రైస్తవ్యంలోనికి ఇదే సత్యము అని అనేక మంది నడిపించబడుతున్నారు గనుక వీరు నోరు నొక్కడానికి ప్రభుత్వం చంపుతూ ఉంది, అనేక ఆదేశాలు ఇస్తూ ఉంది. అలాగే రోడ్డు మీద మనము మంచి మాటలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంటే, మందు రేట్లు తగ్గిస్తాను, మందు అందరికీ అవైలబిలిటీలోకి అనగా అందరికీ అందుబాటులోనికి తీసుకొస్తాను, మంచి మంచి బ్రాండ్లు ఇస్తాను అని చెప్పినోన్నేమో నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నారు. కానీ మందు తాగితే నువ్వు చచ్చిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, యేసేనికి మార్గము, ఆయన నమ్ముకుంటే నువ్వు రక్షణ పొందుతావు, ఆయన నమ్ముకుంటే నువ్వు విడుదల పొందుతావు, నీ వ్యసనముల నుంచి విడుదల పొందుతావు, కుటుంబము సరిచేయబడుతుంది, నీ ఆరోగ్యము సరిచేయబడుతుంది, దేవుడు స్వస్థతనిచ్చేవాడు, నీ వ్యసనం నుంచి విడుదల పొందేవాడని మైకులు పట్టుకుని రోడ్డు మీద చెప్తే మాత్రం కొట్టి చంపేస్తూ ఉన్నారు. ఎందుకు? అదే ఈ లోకపు నీతి. ఆనాడు ఆదిమ సంఘము ఎలా అభివృద్ధి చేయబడింది అని నన్ను అడిగితే బైబిల్ గ్రంథములో కానీ చరిత్రలో కానీ మనకు ఆధారాలు ఏంటో తెలుసా? క్రైస్తవులు అనేక మందిగా పెరిగిపోవడం చూసి రోమ ప్రభుత్వానికి దడ మొదలైంది. ఎందుకనంటే వీరు ఎక్కువ మంది పెరిగిపోతే మన ప్రభుత్వాన్ని లెక్క చేయరేమో, వీరు ఎక్కువ మంది పెరిగిపోతే వారికి ఇష్టమైనటువంటి దైవాన్ని కొలుస్తారు, మన దైవాన్ని కానీ మన బొమ్మలను కానీ ఎవడు ఆరాధించడని రోమా సామ్రాజ్యం వారికి ఆలోచన కలిగి ఆ రాజులు ఏం చేశారంటే సంఘాన్ని హింసించడం ప్రారంభించారు. ఆ హింసలో భాగముగానే ఒకరిని ఎన్నుకున్నారు, ఆయన పేరే సౌలు.
ఆ సౌలు వెళ్ళి అనేక ఆ సంఘాలను చెరిపేటువంటి వాడు, ప్రజలను పాడు చేసేటువంటి వాడు, అనేక మందిని చంపి క్రైస్తవులందరినీ కూడా పారద్రోలేటువంటి వాడు. ఎందుకు అంటే వారు అభివృద్ధి చెందుతున్నారు గనుక. హల్లెలూయా. కనుక ఆదిమ సంఘము అభివృద్ధి చెందింది అనడానికి ఇదొక కారణం, లేక ఇదొక రుజువు మనకి సరిపోతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆదిమ సంఘము వాక్యములో మనం చూసినప్పుడు దినదినము అభివృద్ధిలోనికి వచ్చేది. తక్కువ సమయంలోనే ఎక్కువ మందిగా అయిపోయారు వాళ్ళు. తక్కువ సమయంలోనే ఎక్కువ మందిగా అయిపోయారు. 35 సంవత్సరాలు బట్టి ఇక్కడ పరిచర్య జరుగుతుంది. తక్కువ మందిగా ఉన్నటువంటి మనము ఏమయ్యాం? తక్కువ మందిగానే ఉన్నాం, ఎక్కువ మంది అయిపోయారంట. మొన్న ఈ మధ్య ఒక ఆయన్ని నేను చూస్తూ ఉన్నాను. ఆయన సాక్ష్యంలో ఆయన చెప్తున్నాడు, నేను 25 సంవత్సరాలు అయింది సేవను ప్రారంభించి. ఇప్పుడు నా సంఘములో అప్పుడు పాత మందిరం ఇది, కొత్త మందిరం ఇది. అప్పుడు వచ్చేటువంటి వారు ఒక 500 మంది ఉండేవారు, ఇప్పుడు వచ్చేటువంటి వారు 5,000 మంది అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. మన సంఘం 35 సంవత్సరాలు పైనే. 35 సంవత్సరాలు పైనే. ఆ సంఘానికి దినదిన అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంఘానికి అభివృద్ధి లేకుండా ఆగిపోవడం గల కారణం ఏంటి? ఎప్పుడైనా గమనించుకున్నావా? చెప్పే వాక్యమే మనకు గుర్తుండకపోతే సంఘము కోసం ఆలోచించేటువంటి నాదుడు ఎక్కడా? ఆనాడు ఆదిమ సంఘము దినదినము అభివృద్ధి చెందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 7 కారణాలు. ఆ 7 కారణాలు నేను మీతో చెప్పబోయే ముందు ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కొరకు ఆ 7 పాయింట్లు మనం చూద్దాం. భౌతికంగా వారు చేసినటువంటి 4-5 విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చెప్పుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. ఆ విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా వారు కలిసికట్టుగా శ్రమ పడేటువంటి వారు. ఏం చేసేవారమ్మా? కలిసికట్టుగా శ్రమ పడేటువంటి వారు. ఎందుకు కలిసికట్టుగా శ్రమ పడేవారో తెలుసా? సంఘం అంటే ఆత్మీయమైనటువంటి కుటుంబం అని వారు భావించేవారు కనుక. ఈరోజు నీ వస్తున్నటువంటి ఈ సంఘము నీ ఆత్మీయమైనటువంటి కుటుంబం అనేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క విశ్వాసం నీలో ఉంటే నీ సంఘము కొరకు నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తావు. నీ కుటుంబము, నీ రక్త సంబంధమైనటువంటి కుటుంబాన్ని ఒక కుటుంబంగా నువ్వు భావిస్తున్నావు గనుకనే ఆ కుటుంబంలో నీ కుమారుడికి ఏం కావాలో, నీ కుమార్తెకి ఏం కావాలో, నీ కుటుంబానికి ఒక ఇల్లు కావాలని, ఒక కారు కావాలని, ఒక బండి కావాలని, పిల్లల భవిష్యత్తు కొరకు లక్షలాది రూపాయలు పెట్టి చదివించాలని, లేకపోతే లక్షలాది రూపాయలు పెట్టి వారికి ఒక ఉద్యోగం వేయించాలని నువ్వు కుటుంబం కొరకు ఎంతో ఆలోచిస్తున్నావు. నీ సంఘమే ఆత్మీయమైనటువంటి కుటుంబం అనేటువంటి భావన నీలో ఉంటే నువ్వు సంఘం గురించి ఆలోచిస్తావు, లేకపోతే ఆలోచించు. సంఘం ఎవరిది? అదిగో ఆ పాస్టర్ గారిదిరా. మనము కుటుంబమయ్యా. ఒక సేవకుడు తన కుటుంబాన్ని అనగా తన బంధుమిత్రాదులను అందరినీ కూడా విడిచిపెట్టి తెలియనటువంటి ప్రజల మధ్య ఆనందంగా ఎందుకు బ్రతుకుతాడో తెలుసా? ఆ సంఘమే తన కుటుంబం అనుకుంటాడు కనుక. హల్లెలూయా. ఒక విశ్వాసి కూడా ఎక్కడా లేనంత ఆ యొక్క ఆదరణను, అటాచ్మెంట్ని ఎప్పుడు సంఘముతో కలిసి ఉంటుందో తెలుసా, కలిగి ఉంటుందో తెలుసా? ఈ మందిరమే నా ఆత్మీయమైనటువంటి కుటుంబం. ఇంకో మాట చెప్పనా? నీ శరీర సంబంధమైనటువంటి కుటుంబము కంటే ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబమే గొప్పది. ఎందుకో తెలుసా? నీకేదన్నా అయితే, నీ కుటుంబానికి ఏదైనా సమస్య, శోధన వస్తే కుటుంబస్తులు ఎవరూ కూడా ఉండరు. కానీ నీ సంఘం ముందు చూసావా, నీ ఆత్మీయమైనటువంటి కుటుంబం నీ సమస్య తీరేంత వరకు కూడా నీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటుంది. ఇందాక సాక్ష్యంలో మాధురి గారు చెప్తున్నారు కదా, నేను ఒక్కసారి నా గ్రూపులో నా కొడుకు కోసం ప్రార్థన చేయమని చెప్పానండి.
నిన్నే వాడు వెళ్ళాడు, వాడు వెళ్ళేంత వరకు కూడా నేను చెప్పకపోయినా నా గ్రూప్ అంతా ప్రార్థన చేసింది, ఈరోజు నా కొడుకు విదేశాలు వెళ్ళాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ సంఘం అలాంటిది. కుటుంబస్తులందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారని వారి యోగక్షేమాలు ఏమీ కూడా చూడకుండా దూరమైపోయారు, వెళ్ళిపోయారు, వదిలేశారు. కానీ ఆత్మీయమైనటువంటి కుటుంబం ఎప్పుడు కూడా వదలలేదు. వారి సమస్యను వారి సమస్యగా ప్రార్థనలో పెట్టి ఆ సమస్య తీరేంత వరకు కూడా దేవుని పాదాలను పట్టుకుని ఉండేదే ఆత్మీయమైనటువంటి కుటుంబం. ఇప్పుడు చెప్పు, ఏ కుటుంబం గొప్పది? ఆత్మీయమైనటువంటి కుటుంబం. అందుకనే ఆత్మీయమైనటువంటి కుటుంబంతో నీకు బంధం ఎక్కువ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు బంధం ఎక్కువ ఉండాలి. దీనితోనే నీకు ఎక్కువ స్నేహం ఉండాలి. ఈ లోకములో నా అన్నటువంటి వారు ఈరోజు నీ కొడుకు చూడొచ్చు, రేపొద్దున చూడకపోవచ్చు. ఈరోజు నీ కూతురు పట్టించుకోవచ్చు, రేపొద్దున పెళ్ళైన తర్వాత పట్టించుకోలేకపోవచ్చు. కానీ నీ ఆత్మీయమైనటువంటి సంఘం ముందు చూసావా, నీ ఆత్మీయమైనటువంటి కుటుంబము నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ బంధము యేసయ్య ఏర్పాటు చేసినటువంటి బంధం. హల్లెలూయా, హల్లెలూయా. వారంట ఆదిమ సంఘము ఎక్కువ మందిగా తక్కువ సమయంలోనే అభివృద్ధి చెందడానికి, ఎక్కువ మంది అయిపోవడానికి మొదటి భౌతికమైనటువంటి ఆ యొక్క భౌతికమైనటువంటి మొదటి కారణం ఏమిటంటే వారు కలిసికట్టుగా శ్రమ పడేటువంటి వారు. హల్లెలూయా. ఆడు శ్రమ పడుతున్నాడు, నాకు సంబంధం లేదు, నేను సేఫ్ అనుకోలేదు. నా సంఘ బిడ్డ శ్రమ పడితే నాకు శ్రమే. హల్లెలూయా. వారు శ్రమను కలిసికట్టుగా సంఘము కొరకు శ్రమ అంటే సంఘానికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరతలు వచ్చినా, ఏది ఏమైనా సరే అది ఏం చేయాలో తెలుసా? అందరము కలిసికట్టుగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. హల్లెలూయా. అలాగే ఇది చూడండి, ఇది 1 కొరింథీ 12వ అధ్యాయం 26వ వచనంలో మనము చూడగలం. అలాగే శ్రమ పడమే కాకుండా వారు కలిసికట్టుగా ఆనందించేటువంటి వారంట. హల్లెలూయా. అమ్మా, ఆ ఏరియా వారు ఆనందిస్తే ఈ ఏరియా వారికి రొసరొసలాడిపోద్ది. అంతేనా? ఎవరు సంతోషించినా వారితో పాటు మనం అందరము కూడా కలిసికట్టుగా సంతోషించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘము శ్రమ పడడంలో, అంటే సంఘము కొరకు శ్రమ పడడంలో వారందరూ కూడా, మేమందరము కూడా ఒక కుటుంబాన్ని కలిసికట్టుగా శ్రమ పడేటువంటి వారు. సంతోషపడేటువంటి సమయంలో అయ్యో నా కుటుంబంలో పలానా సంతోషకరమైనటువంటి కార్యం జరిగిందని వారు కలిసికట్టుగా సంతోషించేటువంటి వారు. రోమియోలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. అంత మాత్రమే కాదు, వారి కలిసికట్టుగా ఒకరి భారమును ఒకరితో పంచుకునేటువంటి వారంట. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఒకరి భారమును ఒకరితో పంచుకునుట. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అలాగే వారు కలిసి ప్రార్థించేటువంటి వారంట. హల్లెలూయా. కలిసి ప్రార్థించుట. మనం కూడా ఉపవాస ప్రార్థనలో మనందరం కూడా కలిసి ప్రార్థిస్తాం కదా. ఆల్ నైట్ ప్రేయర్లో గ్రూపులుగా కూర్చొని అందరం కూడా కలిసికట్టుగా ఒకే విషయం మీద దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తాం కదా. అందుకనే ఇప్పటి వరకు ఈ సంఘం ఎలాగైనా నిలబడి ఉంది, లేకపోతే ఎప్పుడో పతనం అయిపోయేది. మనము చేసేటువంటి ప్రార్థనే ఈ సంఘాన్ని కాపాడుతూ ఉంది. హల్లెలూయా. ఎవరో కాపాడడం లేదు. నీ భక్తి నా భక్తి చూస్తే ఎప్పుడో ఊడిపోవాలి ఇది. కాకపోతే మనం చేసేటువంటి ప్రార్థన ఉంది కదా, కలిసికట్టుగా ఉపవాస ప్రార్థనలో కానీ, ఆల్ నైట్ ప్రేయర్లో కానీ అందరం కూడా కలిసికట్టుగా ఒకే విషయం కొరకు మొరపెడతాం కదా. ఆ కలిసికట్టుగా చేసేటువంటి ప్రార్థన సంఘమును అభివృద్ధిలోనికి నడిపిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. రోమియోలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 30వ వచనంలో మనం చూడగా, అంత మాత్రమే కాదు, కలిసికట్టుగా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేటువంటి వారంట. అమ్మా, సరే పైకి చూడండి. కలిసికట్టుగా శ్రమ పడేటువంటి వారు, కలిసికట్టుగా ఆనందించేటువంటి వారు, కలిసికట్టుగా ఒకరి భారాన్ని ఒకరు పంచుకునేటువంటి వారు, కలిసికట్టుగా ప్రార్థించేటువంటి వారు, కలిసికట్టుగా
ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేటువంటి వారంట. హల్లెలూయా. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఎవరైనా పరిచర్య చేస్తున్నారనుకో, లేక ఎవరైనా సమర్పించుకొని సంఘానికి పలానా కార్యం చేస్తారు, లేకపోతే పలానా ఉపవాస కూటానికి నేను భోజనాలు సమర్పించుకుంటానని ముందుకు వచ్చారనుకో, అందరూ కూడా వెళ్ళి వాడిని ప్రోత్సాహం, అమ్మా దేవుడు నీకు మంచి ఆలోచన ఇచ్చాడు, ఈ విధంగానే దేవుడు మీకు అత్యధికమైనటువంటి దేవుల్ని ఇంకా సంఘము కొరకు పరిచర్య కొరకు గొప్ప కార్యాలు చేపట్టాలని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. ఆత్మీయ జీవితంలో కూడా, అమ్మా ఈరోజు నువ్వు చాలా భారంగా ప్రార్థన చేసావమ్మా, ఎవరైనా మంచిగా ప్రార్థన చేశారనుకో కన్నీటితో, అమ్మా నువ్వు భారంగా ప్రార్థన చేసావు, ఇలాంటి భారభరితమైనటువంటి ప్రార్థనే నీ కుటుంబానికి ఆశీర్వాదం, సంఘానికి దీవెనకరం. మనం ఎప్పుడు ఇలాగే కన్నీటి ప్రార్థనతో ప్రభు సన్నిధానములు అడుగుదామమ్మా అని ఒకరికొకరు ప్రోత్సహించుకునేటువంటి వారుగా ఉండాలి. నీ పక్కనున్న ఆవిడ కన్నీటితో భారం కలిగి ప్రార్థన చేసిందనుకో, ఈ వారమే గుర్తొచ్చింది నీ ప్రార్థన, మొన్నటి వారం వాళ్ళు నోరే చెప్పలేదు, ఈ వారం చూసాం మొత్తం సీదా చెప్తారు కొంతమంది అలాగా. అమ్మా ఏదో పాపం భారంగా ఆ వారమంతా దేవునితో చక్కగా ప్రార్థన బలపడిందేమో, ఉపాసకూటంలో మోకరించగానే సంఘము పైన ఆ ఆత్మల పైన భారంతో కొద్దిగా ఎక్కువగా ఏడుస్తూ ప్రార్థన చేసింది. చూసావా, ప్రతి వారం నిద్రపోతుంది. ఎవరు? ఆవిడే. తెలీదా మీకు? నేను చెప్ప. కానీ ఈ వారమేవో ప్రార్థన చేసేది, ఓ ఏడుతూ ప్రార్థన చేయాలి. ఎంకరేజ్ చేయాలి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. ఆదిమ సంఘము అభివృద్ధి పడడానికి ఇవే కారణం. శ్రమ వస్తే అందరూ కలిసి సంఘము కొరకు శ్రమ పడేటువంటి వారు, సంతోషం వస్తే అందరూ కలిసికట్టుగా సంతోషించేటువంటి వారు, ప్రార్థిస్తే అందరూ కలిసికట్టుగా ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థించేటువంటి వారు, భారం ఉంటే అందరూ కూడా భారాన్ని పంచుకొని అందరూ కలిసికట్టుగా భారాన్ని పంచుకొని దాని కొరకు ప్రార్థించేటువంటి వారు, ఒకరికి ఒకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థనలో బలపడేటువంటి వారు. హల్లెలూయా. అది ఉందా సంఘంలో? ఈరోజు ప్రస్తుత సంఘాల్లో అది ఉందా? అలంకరణగా ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడమే కానీ, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం కానీ, ఒకరి శ్రమలో ఒకరు పాలు పొందడం కానీ, ఒకరి సంతోషాన్ని టుగెదర్నెస్గా సెలబ్రేట్ చేసుకోవడం కానీ, ఒకరు భారాన్ని ఒకరు పంచుకొని ఇతరుల కొరకు ప్రార్థన చేయడం కానీ ఉందా? నీకు శ్రమ కానీ శోధన కానీ కలుగుతేనే క్రమం తప్పకుండా మందిరానికి వస్తావు. అన్నీ బాగుంటే అదిగో అటు ఇటు తిరుగుతూ మొత్తం అప్పుడప్పుడు వచ్చి కనబడి విజిటింగ్ వీసా మీద వెళ్ళిపోతూ ఉంటాం మందిరానికి. విజిటింగ్ వీసా అలా వస్తారు, వీసా తీసుకుంటే అలా వస్తారు, కనపడి అలా వెళ్ళిపోతారు. ఈ విధంగా భౌతికంగా సాగిపోవాలి. మన భక్తికి ఒకరు ఏలు పెట్టి చూపించేటువంటి వారిగా మనం ఉండకూడదు. ఇన్నాళ్ళ వరకు ఏ విధంగా సాగిపోయావో పోన్లే, ప్రక్కన పెట్టే ఇక నుండైనా ఈ రోజు నుండైనా రాకడ సమీపిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అతి త్వరలో వచ్చేస్తూ ఉన్నాడు. తన భక్తులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. విడవబడిపోయేటువంటి ఆ యొక్క సంఘముగా మనం ఉండకూడదు. ఈ భారమును మోసి మోసి ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు, సిద్ధపరిచి. ఇప్పుడు ఆ భారం మన మీద ఉంది. మనము సిద్ధపరచు అనేక మందిని సిద్ధపరచాలి. పడిపోకూడదు, నిలబడాలి. నీవు చెదిరిపోకూడదు, బలపడాలి. నీవు ఆదిమ సంఘానికి ఉన్నటువంటి అలవాటులన్నీ కూడా మనము అలవర్చుకోవాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మనము చూస్తాం. కనుక ఇప్పుడు ఆత్మీయంగా ఏ విధంగా బలపడేవారు, ఆత్మీయంగా ఏ విధంగా బలపడుట వారి సంఘము యొక్క అభివృద్ధికి అది కారణమైందో నేను టగటగటగట చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. దాంట్లో మొదటిది ఆత్మీయంగా వారు ఏ విధంగా ఎదిగేటువంటి వారో మొట్టమొదటిది. ఈ ఆత్మీయంగా ఈ విధంగా ఎదుగుట వలనే సంఘము
దినదినము క్షేమాభివృద్ధి చెందిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన సంఘము కూడా అభివృద్ధిలోనికి రావాలంటే ఇవన్నీ నీలో ఉండాలి, నాలో కూడా ఉండాలి. నీ ఒక్కరిలో ఉంటేనే సరిపోదు, నాలో కూడా ఉండాలి. నా ఒక్కరిలోనే ఉంటే సరిపోదు, నీలో కూడా ఉండాలి. మనందరము ఈ గుణగణాలను కలిగి ఉంటేనే సంఘము క్షేమాభివృద్ధితో అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను మాత్రమే వస్తే దేవునికి సంతోషము కాదు ప్రియమైన దేవుని బిడ్డ. మనతో పాటు మన ఇరుగు పొరుగు వారు కూడా ఈ రక్షణ సువార్తలోనికి చేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిది ఏంటంటే వారు వాక్యం అనేటువంటి విత్తనమును వారు హృదయములో నాటుకున్నారంటే. ఎక్కడ నాటుకున్నారమ్మా? లూకా సువార్త 8వ అధ్యాయం 4వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుడు అక్కడ ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో విత్తేటువంటి వాడు విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొన్ని విత్తనములో త్రోవ పక్కనను, కొన్ని రాతి నేల మీద, కొన్ని ముళ్ళ పొదల్లో, కొన్ని మంచి నేల మీద పడ్డాయంట. హల్లెలూయా. ఒకసారి పైకి చూడండమ్మా. మంచి నేలను పడినటువంటి విత్తనం అంటే ఏమిటో తెలుసా? వాక్యాన్ని గుండెకాయలో దాచుకోవడం. ఎక్కడ దాచుకోవడం? హృదయంలో దాచుకోవడం. కానీ మనం ఎక్కడ దాచుకుంటామో తెలుసా? పగలు ప్రతీకారాలేమో ఎక్కడ దాచుకుంటాం. ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోం. అయ్యగారు ఆడేం చేశాడు మీరు మర్చిపోయారా? అయ్యి బాబోయ్ ఏం చేశాడమ్మా? అదే ఆ రోజు ఏమన్నాడు మీరు మర్చిపోయారా? అయ్యే నేను మర్చిపోయానే, నాకు గుర్తుందండి, ఇక్కడ ఉంది. మరి వాక్యం ఎక్కడుంది? ఎక్కడుంది? అది ఎలా వింటావు ఇలా ఎగిరిపోద్ది, ఎలా వింటా ఇలా ఎగిరిపోద్ది. ఇంకా లోక సంబంధమైన కహానీలు, కక్షలు, గొడవలు మాత్రం గుండెకాయలో దాచుకుంటాం. ప్లేస్ మారాలి. మంచి నేలను పడినటువంటి విత్తనం అంటే నీ హృదయంలో వాక్యం అనేటువంటి విత్తనం నీ హృదయంలో నాటబడాలి. హల్లెలూయా. నీకున్నటువంటి చిన్న చితక ఏ గొడవలో లేకపోతే ఏమైనా అనుకోకుండా ఏమైనా జరిగినవి ఉంటాయి కదా, వాటిని నీ బుర్రలోనే ఉంచుకోవాలి. అంటే గుర్తుంటే గుర్తుండకపోవచ్చు, జ్ఞాపకం ఉంటే మరుపులో మర్చిపోవచ్చు, కానీ హృదయంలో ఉంది మాత్రం మర్చిపో. ఎవడైనా మర్చిపోయి కొద్దిగా వేరే వీధిగా ప్రవర్తిస్తున్నాడు అనుకో, మనం ఏమంటాం? ఆడు బుర్రా గయా, ఆడి బుర్రా గయా, ఆడు బుర్ర పోయింది, అడిగి బుర్ర చెడిపోయింది అని అంటారు. ఎందుకనంటే అందుకని ఇది ఉంటుంది, చెడిపోవచ్చు. కానీ హృదయము నువ్వు ఏదైనాను మంచి నేల అంటే నీ హృదయంలో వాక్యాన్ని నాటుకుంటే అది సంఘానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఆదిమ సంఘము వాక్యాన్ని ఎక్కడ దాచుకుందమ్మా? ఎక్కడ దాచుకుందో సార్ చూపించండి, అందరూ చూపించండి అమ్మా. హృదయం లేదా మీకు? ఎక్కడ దాచుకుంది హృదయం? ఈరోజు సంఘములో సంఘ బిడ్డలు వాక్యాన్ని నీవు ఎక్కడ పదిలపరుచుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. కానీ ఒకసారి నీ స్థితిని కొరకు నువ్వు ఆలోచించు. నీ వాక్యమును ప్రతి వారమును వినేటువంటి వాక్యము ఎక్కడుందనుకో, వచ్చే వారానికి అది గుర్తుండదు. నీ హృదయంలో ఉందనుకో, అది నువ్వు ఎప్పుడు అడిగినా సరే నువ్వు చెప్తావు, దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటావు. అంటే ఆదిమ సంఘము విన్నటువంటి వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకొని వారు హృదయంలో పదిలపరుచుకొని ఆ వాక్యానుసారముగా నడుస్తూ ఉండేటువంటి వారు. ఆ వాక్యానుసారమైనటువంటి నడత, హృదయములో వారు దాచుకునేటువంటి వాక్యము వారి సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండోది ఏంటో తెలుసా? వారు ఒక డిసిప్లైన్ అనగా ఒక క్రమశిక్షణని కలిగి ఉన్నారంట. వారు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ క్రమాన్ని, క్రమశిక్షణని కలిగి ఉండేటువంటి వారు ఆదిమ విశ్వాసులు. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమంలో ఉన్నా క్రమాన్ని, క్రమశిక్షణ కలిగి ఉండేవారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు, అలాగే చివరాఖరికి 11వ వచనాన్ని కూడా మీరు చదువుకుంటే మంచి వాక్యాన్ని దేవుడు అక్కడ రాయించాడు. డిసిప్లైన్, క్రమశిక్షణ అనేది కావాలి అమ్మా. చాలామంది కృతజ్ఞత మీటింగ్ పెట్టించుకుంటారు, అవునా? ఒకసారి పైకి చూడండి అమ్మా. కృతజ్ఞత మీటింగ్ పెట్టించుకుంటారు. మీటింగ్ పెట్టించుకున్నాడు మీటింగ్లో కూర్చుంటాడా?
ఉండడు. ఇప్పుడు సత్యం గారు మీటింగ్ పెట్టించుకున్నారనుకోండి, అనుకోండి అమ్మోయ్, నిజం కాదు, అనుకోండి. ఇప్పుడు గొల్లమందల సత్యం గారు మనకి కృతజ్ఞత మీటింగ్ పెట్టించుకున్నాడు. ఆయన కృతజ్ఞత మీటింగ్ పెట్టించుకొని మీటింగ్లో ఆయన కనపడ్డం, మనమే పాటలు పాడుకోవాలి, మనమే చప్పలు కొట్టుకోవాలి, ఇంకేం చేయాలి, మనమే వాక్యం చెప్పుకోవాలి. ఇప్పుడు సత్యం గారు వచ్చి సాక్ష్యం చెప్తారనగానే ఇంట్లో నుంచి హడావిడిగా బైబిల్ తీసుకుని పరిగెట్టుకుంటూ వచ్చేసి మా జీవితంలో దేవుడు లేకపోతే చెప్పేసి కళ్ళు తుడుచుకుని బైబిల్లో పక్కన పడేసి మరలా వెళ్ళి పనులు తడుముకుంటాం. ఇదా నీ క్రమం? ఇదేనా అందరు చేస్తున్నారు? క్రమం లేదా నీకు? ఇదేనా నీ క్రమం? మా అత్త మరియు ఇంట్లో కూడా ఎలాంటి మీటింగ్ జరిగింది, గృహ కూడిక. దేవుడు ప్రసంగిస్తూ ఉండగా మార్తన్ని కూడా చక్కబెట్టుకుంటుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మార్త, విస్తారమైనటువంటి పనుల పాటల్లో నువ్వు మునిగిపోయావు, గాడి మరియ మాత్రం ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదే. మీటింగ్ పెట్టుకున్నవాడు నువ్వు కూర్చోపోతే ఇంకావాడు కూర్చుంటాడు రా బాబు. నీ పని పాటలు ఏమైనా ఉంటే నువ్వు అక్కడ ముందుగానే సర్దేసుకోవాలి. భోజనాలు నువ్వు అక్కడే పెడుతున్నావా? మా ఇంటికాడ ఏ మీటింగ్ జరిగినా మా కుటుంబం అంతా కూడా ముందే కూర్చుంటాం. ఎప్పుడు ఎన్ని పనులున్నా, భోజనాలు పెట్టినా భోజనాలు పెట్టకపోయినా. మా ఇంటి దగ్గర కృతజ్ఞత మీటింగ్ జరిగిందంటే మా కుటుంబం అంతా కూడా ముందు రెడీ అయిపోయి ఎదురు కూర్చుంటాం. నడిపించేవారు మన సంఘంలో నుంచి వెళ్ళినటువంటి సేవకులు ఎవరు కూడా వచ్చి నడిపించి పాటలు పాడి అన్నీ చేస్తూ ఉంటారు. మేము ముందుగానే వచ్చి అక్కడ కూర్చుని పోతాం. పనులన్నీ కూడా చక్కబెడేసుకుంటాం. ఆ వంటోడికి ఎవడ ఆపజెప్పి మీటింగ్ పెట్టించుకున్నప్పుడు కృతజ్ఞతతో నీవు కూడా మీటింగ్లోనే కూర్చుని ఉండాలి. అది క్రమం. నెతుక్కుని ఉండడం వల్ల దేవునికి మహిమేం కాదు. నెతుక్కోవాలి. అమ్మా ఎక్కడున్నారు పిల్లని సిగ్గు కూడాను. ఎప్పుడైనా నీ కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నా, గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నా, నువ్వు ఎంత ఘనమైన భోజనాలు నువ్వు అరేంజ్ చేసినా, నీ ఎంత ఘనమైన అల్పాహారం నువ్వు అరేంజ్ చేసినా, ముందు నీవు నీ కుటుంబం కూర్చోవాలి. హల్లెలూయా. మొదట కుర్చీలు ఎవరికి కూడా వేయకు. నీవు నీ కుటుంబం కూటంలో ఎదరు కూర్చో. కొడుకులు కూతురులతో సహా నీ కుటుంబం అంతా ఎదరు కూర్చొని మిగతా వారందరినీ కూడా వెనక్కి కూర్చోమని. ఎవరి ఇంటికాడ కూటం జరుగుతుందో ఆ కుటుంబీకులు ఎదరు కూర్చోవాలి. పెళ్ళిళ్ళంటే ఇంకా అలా జరిగిపోతూ ఉంటాయి. దాంట్లో వాక్యం ఉండదు, ఏముండదు, ఇంకా అడావిడే సరిపోద్ది కనుక పెళ్ళిళ్ళు అడావిడి వేరు. కానీ కృతజ్ఞత మీటింగులు, బర్త్డే మీటింగులు పెట్టుకున్నప్పుడు కూడా నువ్వు తడుముకోవడమే పని అయితే మా కోసం పెట్టుకున్నట్టు ఉంటుంది మీటింగ్. క్రమం. అప్పుడు సంఘానికి ఒక క్రమాన్ని వారు ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండేటువంటి వారు. హల్లెలూయా. అందుకనే సంఘము తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ధి చెందింది. మూడవ పాయింట్కి నేను వస్తాను, చూడండి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, సమయం మనకి మించిపోతుంది కనుక. మూడవ కారణం ఏమిటంటే, సంఘము తాను చేయవలసినటువంటి పనిని అది చేసిందంట. సంఘము చేయవలసినటువంటి పని ఏమిటమ్మా? చూడండి, అపోస్తుల కార్యములో 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదువుకుంటే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను చెప్పేస్తూ ఉంటాను. చూడండి. అప్పుడు శిష్యులు 12 మంది శిష్యులు వచ్చి అక్కడ ఉన్నటువంటి విశ్వాస బృందాన్ని, అప్పుడు శిష్యులను పిలిచేవారు, విశ్వాస బృందాన్ని పిలిపించి వారందరినీ కూడా చెప్పారు. ఏమనంటే, ఇదిగో మీలోనే ఆత్మతో నింపబడిన పరిపూర్ణులైన మంచి భక్తి కలిగినటువంటి వారిని మీరు పెద్దలుగా ఎంచుకోండి అన్నారు. ఏమన్నారు? భక్తి కలిగిన వారిని, విశ్వాసముతో ఉన్నవారిని, ఆత్మను పొందినటువంటి వారిని పెద్దలుగా ఎంచుకోండి అని చెప్పారు. అని చెప్పుకోగానే అక్కడ కూడా 7 పెద్దల్ని తీసుకొచ్చి ఎదరు నుంచోబెట్టారు. 7 పెద్దల్ని తీసుకొచ్చి ఎదరు నుంచోబెడితే వారిని అభిషేకించి వారు చేయవలసినటువంటి పనులను వారికి అప్పగించారు. ఎందుకని అని మనం కింద చూసినప్పుడు వారంటారు, మేము ప్రార్థించుటకును వాక్యమును ప్రకటించుటకును మాకు సమయము కావాలి. ఆదిమ సంఘాన్ని చూసినా,
మన ప్రాంతంలో ఉన్న మన సంఘాలను చూసినా అంతా కూడా వ్యతిరేకంగా, వ్యత్యాసత కొద్ది డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిదానికి సేవకుడే, ఇంటింటికి, ప్రతి ఇంటికి సేవకుడు ప్రతి నెలా తిరుగుతూ ఉండాలి, ఇది ఆశిస్తూ ఉంటారు. సేవకులు కూడా చాలాసార్లు అదే అలవాటు చేసేస్తూ ఉంటారు. నీ కష్ట నష్టాలలో వచ్చి నీకు ప్రార్థించి నిన్ను పరామర్శించి వెళ్ళడం వేరు. కానీ కొంతమంది విశ్వాసులు ఏం కోరుకుంటారో తెలుసా? ఆ పాస్టర్ గారు ఉన్నారంటే, ఆ పాస్టమ్ గారు ఇంటింటికి తిరుగుతారండి, భలే పలకరిస్తారండి, పని పాట లేదేమో దానికి. ఇక్కడ అపోస్తులు అంటున్నారు, మేము మీరు చెప్పినవన్నీ కూడా చేయడానికి మాకు దేవునితో గడిపేటువంటి సమయం మాకు కావాలి, అందుకని మీలోనే పెద్దలను ఎంచుకోండి అన్నారు. పెద్దలను ఎంచుకోండి. మేము దేవునితో ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని సిద్ధపడాలి, అనేక మందికి ప్రకటించాలి, అనేక ప్రాంతాలకి మేము వెళ్ళాలి. కనుక మీలో పెద్దలను ఎంచుకోండి, వారు మీకున్నటువంటి ఆ చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి పెడతారు. అందుకనే వారు అన్నారు, మీరు ఎంచుకునేటువంటి పెద్దలు వారు పరిశుద్ధాత్మ నింపుదలతో, ప్రార్థన బలముతో, విశ్వాసముతో అభిషేకించబడినటువంటి వారుగా ఉండాలి. నీ శోధన బాధల్లో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి అని అనుకోవడం తప్పులేదమ్మా. కానీ ప్రతీ నెల ఇంటికి రావాలనుకుంటావు చూసావా? ప్రతీ నెల అని సేవకుడిగా ప్రకటించడం మానేసి దర్శించాలి, తప్పేమి కూడా కాదు. కానీ ఇంకా అన్నీ మానేసి అదే పనిగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమందికి అదే నచ్చుతూ ఉంటుంది. అప్పుల్లో ఉన్నటువంటి ఆదిమ సంఘములో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఆ యొక్క మందిరమునకు రావడం లేదో, లేకపోతే బలహీనతగా ఉన్నారో, సన్నగిల్లిపోతూ ఉన్నారో, వారే ఆత్మలో వారు కూడా సేవకునితో పాటు ఆత్మలో రగిలించబడుతూ ఉండేటువంటి వారు కనుక వారు ఏమని అనుకునేవారో తెలుసా? ఇదిగో నా సేవకుడు నాకొక బాధ్యతను అప్పగించాడు, ఇదిగో నా సేవకుడు నాకొక సంఘము పైన ఒక పనిని నాకు నియమించాడు కనుక నేను వారిని బాధ పెట్టకుండా నా పనిని నేను చేసుకోవాలి అని ఉండేటువంటి వారు. ఎవరికి బాగోకపోయినా, ఎవరు సన్నగిల్లిపోతూ ఉన్నా, ఎవరు సంఘానికి సరిగ్గా రాకపోతూ ఉన్నా వారికి దర్శించి, వారికి దేవుని మాటలను బలపరిచి వారి మందిరానికి నడిపించేటువంటి వారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? అలాగా చేస్తున్నారా? సంఘము తన పని తాను చేయుట వలన సంఘం అభివృద్ధి చెందింది. ఈ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంటే మన సంఘము ఎంత వెనకబడిపోయిందో, ఏ కార్యాలు అసలు ముఖ్యమైనటువంటి కార్యాలు ఏమైతే చేయడం లేదో క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్నాయి. అవునా? సంఘము తన పని తాను చేయాలి. బలముగా ఉన్నటువంటి విశ్వాసులు బలహీనముగా ఉన్నటువంటి వారిని ప్రోత్సహించాలి. ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవడం. ప్రోత్సహించబడ్డం అంటే ఏమిటి? అమ్మా ఇదిగో నేను ఇలా ఆత్మీయంగా బలపరచబడ్డాను, నీవు కూడా బలము, ఇలా నువ్వు వెనక్కి తగ్గిపోవడం దేవుని చిత్తము కాదు, రా నాతో పాటు, నేను నీతో పాటు వస్తాను, మనిద్దరం కలిసి వెళ్దాం, మనిద్దరం కలిసి సాగుదాం అని పడిపోతున్నటువంటి వారిని దేవుని మందిరానికి నడిపించి బలపరచాలి. నువ్వు రావడానికే రకరకాలైనటువంటి ప్రోత్సాహాలు నీకు అందించా, ఎల్నా మానైనా అంటూ బయలుదేరుతూ ఉంటాం. అందుకనే సంఘములో అభివృద్ధి అనేది లేదు. ఆదిమ సంఘము దినదినము అభివృద్ధిలోనికి వచ్చింది. కానీ ఈరోజు ఆదిమ సంఘము కలిగి ఉన్నటువంటి ఆ గుణగణాలు మనము కలిగిలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? అందుకనే అభివృద్ధి లేదు. ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నా, అనేక సంవత్సరాలు బట్టి అయ్యా నా సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపించవా, ఒక మంచి మందిరాన్ని అనుగ్రహించవా, 3,000 మంది పట్టేటువంటి ఆ యొక్క మందిరమును అనేక మంది విశ్వాసులను ఇవ్వండి ప్రార్థన చేస్తున్నా
ఎందుకని కార్యం జరగడం లేదంటే మనలో ఆదిమ సంఘములో ఉన్నటువంటి గుణగణాలు లేవో. ఎవరు రాకపోయినా నాకేంటి సంబంధం, ఆ రాకపోతే పాస్టర్ గారు చూసుకుంటారులే అని అనుకుంటావు. నువ్వు వెళ్ళి 4 మాటలు చెప్పి బలపరిచి నువ్వు తీసుకురాలేవా? దానికి కూడా పాస్టర్ గారే రావాలా? సంఘము చేయవలసినటువంటి పనిని తాను చేసింది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. అంతే మాత్రమే కాకుండా నాలుగవది ఏమిటంటే, సంఘములో సమాధానమును, దేవుని గూర్చినటువంటి భయమును మెయింటైన్ చేసేటువంటి వారంట. ఏంటమ్మా? సమాధానమును, దేవుని మీద భయమును. అందే దేవుని యందు భయము, భక్తిని. చూడండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి. ఒక్క వచనమే కదా, 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, చూడండి ఏం కలిగి ఉండి, చెప్పండమ్మ గట్టిగా అందరూ, సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. అమ్మా, సంఘము ఎప్పుడు విస్తరించిందో తెలుసా? సంఘములో సమాధానము, దేవుని యందలి భయం ఉండాలి. ఉందా నీకది? సంఘంలో సమాధానం ఉండాలి. విశ్వాసుల మధ్య సమాధానం ఉందా? ప్రాంతాల మధ్య సమాధానం ఉందా? సంఘములోనే సమాధానం లేనప్పుడు వేరొక వ్యక్తి ఈ యొక్క సంఘానికి రావాలని ఎలా ఆసక్తి చూపిస్తాడు? అప్పుడు సంఘము, ఆదిమ సంఘము ఏ విధంగా విస్తరించేదండి? సంఘములో సమాధానము, దేవుని ప్రభువునందలి భయమును పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా అది విస్తరించేదంట. వాక్యములు ఇప్పుడే మనం చదువుకున్నాం. సంఘములో సమాధానం ఉండాలి. విశ్వాసుల మధ్య ఒకరికి సమాధానం ఉండాలి. పక్కనే ఉండి ఒకే సంఘానికి వచ్చి మాట్లాడుకోలేనటువంటి వారు ఉంటారు. ఒకే సంఘానికి వస్తూ ఎడమొహం పెడమొహం పెట్టుకుని వెళ్ళిపోయేవారు ఉంటారు. మందిరం డోర్ దగ్గర ఎదురవుతూ ఉన్నా సరే తలలులా పక్కకు పెట్టేసుకుని తలలు దించేసుకుని వెళ్ళిపోతారు తప్ప సమాధానంతో మాట్లాడుతున్నావా? సంఘములో సమాధానమును, దేవుని యందలి భయం. ఎవరి యందు భయము? దేవుని యందు భయం ఉండాలి నీకు. విశ్వాసుకి దేవుని యందు భయం ఉండాలి. సమాధానాన్ని కోరుకోవాలి. అలాంటి సంఘాన్ని చూసి అనేక మంది విశ్వాసములోనికి నడిపించబడ్డానికి ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. నీకు ఇష్టానుసారంగా ఉంటే నీ వల్ల ఒక ఆత్మ దేవుని యొక్క మందిరానికి రావడానికి ఇష్టము చూపకుండా ఛేదరించుకుందనుకో, దేవుడు నిన్నే లెక్కడుగుతాడు. నీ ప్రవక్తన ద్వారా, నువ్వు భక్తి చేసేటువంటి విధానము ద్వారా నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాడికి దేవుడంటే చిరాకొచ్చిందనుకో, నీ బతుకును చూసి దేవుడంటే చిరాకొచ్చిందనుకో, దేవుడు నిన్నే లెక్కడుగుతాడు. వారు సమాధానమును, దేవుని యందలి భయమును కలిగి ఉండేటువంటి వారు. ఐదవదిగా చూద్దాం. ఐదవదిగా ఏమిటంటే, వారు శ్రమ నొందిన కొలది సంఘము విస్తరించిందంట. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చూస్తే సంఘానికి శ్రమ కలుగుతూ ఉంది. పర్సిక్యూషన్ అనగా చంపేస్తూ ఉన్నారు సంఘానికి వచ్చేటువంటి వారిని కొడుతూ, చంపుతూ, హింసిస్తూ ఉంటే సంఘము ఎదగడం ప్రారంభించిందంట. ఎలా ఎదిగింది? ఎవరైనా ఒకసారి ఆలోచించి చెప్పగలరా? అమ్మా, ఇప్పుడు ఒకడు తిడుతుండగానో నిన్ను హింసించారనుకో,
సంఘమంట ఎదగడం ప్రారంభించిందంట. ఆదిమ సంఘం. ఎలాగది? ఎవరైనా చెప్పగలరా? ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి మన కలకత్తాలో ఏదో ఒక డాక్టర్ని పాపం అన్యాయంగా చంపేశారు. చంపేసినప్పుడు కొంతమంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, శిక్షించాలి అది ఏదైనా రోడ్ల మీదకి వచ్చి గందరగోళం చేస్తూ ఉంటుంటే పోలీసులు ఏం చేస్తారు? లాఠీ చార్జ్ చేస్తారు, కొడతారు. ఎందుకని? కొడితే పారిపోతారు. ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోయి ఎవడో రాడు, పారిపోతారు. సంఘాన్ని కూడా అందుకనే హింసిస్తున్నారు. సంఘాన్ని హింసిస్తే, కొడితే, తిడితే, గాయపరిస్తే, కాలు చెయ్య తీసేస్తే, ప్రాణాలు తీసేస్తే సంఘం బెదిరిపోయి ఎవడో కూడా దేవుణ్ణి ప్రభువుని నమ్ముకోడని ఆలనాడు రోమా సామ్రాజ్యం వారు ఆ విధంగా సంఘాన్ని హింసిస్తూ ఉండేటువంటి వారు. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే సంఘము ఎదగడానికి వారికి వస్తున్నటువంటి హింసలు కూడా ఒక కారణమంట సంఘపు ఎదుగుదలకు. చంపుతూ ఉంటే, కొడుతూ ఉంటే, కాళ్ళు చేతులు తీసేస్తూ ఉంటే ఏ విధముగా సంఘం అభివృద్ధి చెందింది? ఎవరని చెప్పగలరా? అమ్మా, తిడుతూ కొడుతూ ఉంటే మనం దూరం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అనేక మంది దగ్గరికి వస్తున్నారంట. కారణం ఏమిటో తెలుసా? వారు హింసలో సంఘమంతా కూడా కలిసి ప్రార్థన చేయగా ఆ హింసను దేవుడు దూరం చేసేసేవాడు. ఒకరోజు సౌలు చంపడానికి వచ్చేస్తున్నాడు. అందరూ అనుకున్నారు ఆడడుగు పెట్టాడంటే ఇంకే అయిపోయినట్టే. చూస్తున్నారు సంఘము నశించిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎంతమంది చచ్చిపోతారని అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. కానీ సంఘము ఆసక్తితో ఏకముగా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా సౌలును దేవుడు అక్కడ ఆపేశాడు. ఎప్పుడైతే ఈ కార్యం చూశారో, ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం ఎప్పుడైతే అన్య జనాంగము చూశారో వెంటనే దేవుని యొక్క విశ్వాసంలోనికి రావడం ప్రారంభించారంట. హల్లెలూయా. శ్రమలు వచ్చిన కొలది, శోధనలు సంఘమునకు వచ్చిన కొలది సంఘము విస్తరించడం ప్రారంభించింది. హల్లెలూయా. సంఘానికి వచ్చేటువంటి శ్రమలు, శోధనలు, కష్టముల ద్వారా సంఘము ఎదుగుదల ఆగిపోకూడదు. ఆగిపోయిందంటే మనము నష్టపోయినట్టే. ఆదిమ సంఘము ఎదుగుదలకి శ్రమలు కూడా ఒకానొక కారణమయ్యాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆరవది, ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగించి వేస్తాను. 6వ విషయం చెప్తున్నాను చూడండి. 6వది ఏమిటంటే చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం అలాగే 20వ వచనం 2 వచనాలు చదివితే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక తాంత్రికుడు, ఒక మాంత్రికుడు, ఒక రౌడీ షీటరు, ఒక తాగుబోతు, ఒక వ్యభిచారి దేని వల్ల మారతాడు? అద్భుతాల వల్ల కాదు, పేర్లు పెట్టి పిలవడం వల్ల కాదు, కూర్చొని ఫోన్లో బూరలు ఊదడం వలన కాదు, వాక్యము ద్వారా. హల్లెలూయా. వాక్యము ద్వారా. నేను మీకు చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను, ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యము వెళ్ళడానికి, పరలోక రాజ్యములో చేర్చబడడానికి స్వస్థతలు సహాయము చేయలేవు, పేర్లు పెట్టి పిలవడాలు సహాయము చేయలేవు. ఇంకా నువ్వు గాడి విద్యలు ఎన్ని చేస్తూ ఉన్నా అవి దేవుని రాజ్యమునకు చేర్చలేవు. కానీ వాక్యము ద్వారా మార్చబడిన వాడే దేవుని యొక్క రాజ్యములో ఉంటాడు. ఇక్కడ చూడండి మాంత్రికులు వారి విద్యను అభ్యసించేటువంటి ఆ పుస్తకాలన్నిటినీ కూడా తెచ్చి అందరి ముందు వాటిని పడవేసి కాల్చేస్తూ ఉన్నారంట.
వాటి విలువ ఎంతో తెలుసా? 50,000 50,000 వెండి రూకలంట. 50,000 వెండి నాణెములన్నీ కూడా పోగేస్తే ఎంత ఉంటుందో అంత విలువైనటువంటి ఖరీదైన ఆ పుస్తకాలన్నిటినీ కూడా పోకిందేసి అందరి ముందు కాల్చేస్తూ ఉన్నారంట. ఈ మారు మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మారు మనసు వారికి ఏ విధముగా వారు ఇంతలా మారడానికి గల కారణం అంటే, వారి కిందకి మనం వస్తే చూడండి, వాక్యము ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించారు. అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. అందుకే అమ్మా, నువ్వు వాక్యం ద్వారా కట్టబడాలి. వాక్యమే మనకు ప్రామాణికం. వాక్యములోనే నువ్వు ఏదైనా సరే సమాధానము కానీ ఏదైనా వాక్యము ద్వారానే నువ్వు స్థిరపరచబడాలి. వాక్యములోనే నువ్వు కట్టబడాలి. అదే క్రీస్తైన బండని నోరు పగిలిపోయేలా చెప్తూ ఉంటే కొంతమంది అసలు వినరే. ఎవడో అద్భుతాలు చేస్తారని ఆడి దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోతావు. ఎవడో పేర్లెట్టి పిలుచుని ఆడి దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోతావు. అది వాక్యం చెప్పేది కూడా ఏమి ఉండదు. ఆ పేరు పిలుస్తాడు, ఈ పేరు పిలుస్తాడు, నీకు అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పి చెట్టు కింద కూర్చుని చిలక దోషిని చెప్పుకునేవాడికి ఈ పైనుండి పేర్లు పిలిచేవాడు పెద్ద తేడా ఉండదు. కొంతమంది కొంతమంది, అందరూ కూడా కాదు, కొంతమంది వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాక్యము ప్లస్ కార్యాలు ఉండాలని దేవుడే చెప్పాడు. వాక్యం ఉండాలి, దేవుని కూర్చున్నటువంటి కార్యాలు కూడా చేయాలి. అప్పుడే అన్యజనుల హృదయము దేవుని వైపు మలచదని వాక్యంలోనే ఉంది. అంతేగాని వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఇవన్నీ కూడా చేయుట వలన అది దేవుని యొక్క వాక్యానుసారము కాదు. ఒక వ్యక్తి మార్చబడాలి అంటే, ఒక వ్యక్తి సంపూర్ణముగా ప్రభువుని నమ్ముకోవాలి అంటే అది వాక్యము ద్వారా మాత్రమే కలిగేటువంటి పని. అందుకనే దేవుడు అన్నాడు, ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా నా ఆదరణకర్తయగు ఆత్మన అనగా పరిశుద్ధాత్మను నేను మీ మీదకి పంపుతాను. ఆయన మీకు బోధిస్తాడు, బుద్ధి చెప్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, పాపముల నుండి ఒప్పింపచేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మే. అదే దేవుని యొక్క వాక్యం. నాట్ ద హీలింగ్స్, నాట్ ద టచ్ మినిస్ట్రీ. ఒకరోజు ఒక సేవకుడు చెప్పడం నేను చూశాను. అంటే ఆయన పేరు ఆర్ఆర్కి, ఇప్పుడు చిన్నప్పుడు రేడియోలో వచ్చేది ఆయన ఎవరు ఏంటమ్మా? ఆర్ఆర్కే మూర్తి గారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి ఇంటర్వ్యూ బిట్ అనేది ఒకరు పంపించారు. అంటే సేవకులు గ్రూప్లో ఉంటుంది కదా, ఆ సేవకుల గ్రూప్లో ఒకరు పెడితే ఉదయాన్నే నేను వాగ్దానాలు పంపుతూ ఆ వీడియో నేను చూశాను. అమ్మో, ఈయన స్వరం విని చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఒకసారి విన్నాం. ఎందుకంటే రేడియోలో అప్పుడు ఊరికే ఆయన స్వరం వినపడేది. ప్రియమైన శ్రోతలారా అనేవాడు ఆయన. ఈయన వాయిస్ విని చాలా రోజులు అయిందని నేను సర్లే అని ఓపెన్ చేసి చూస్తే ఆయన అంటున్నాడు, ఈరోజు అద్భుతాల పేరట చాలా మంది కిందకి పడగొడుతున్నారు, పైకి లేపుతున్నారు. పడగొట్టడం ఎందుకు? మరలా తిరిగి పైకి లేపడం ఎందుకు? దేవుడెప్పుడు ఎవరిని పడగొట్టలేదు, పడిపోయినోడిని పైకి లేపాడు. మరి ఈరోజు వీళ్ళు చేస్తుంది ఏంటి? అద్భుతాల పేరట మీరెప్పుడు కూడా మోసపోవద్దని ఆ బిట్ ఎవరో పెట్టారు. నిజంగా ఉదయాన్నే ఆ మాటను చూసి నేను నిజముగా చాలా సంతోషించాను. అమ్మా, ఎవడైతే అటు ఇటు నీళ్లు జల్లి నూనె జల్లి మిమ్మల్ని అందరిని కూడా కింద పడేస్తాడో ఆడి దగ్గరికి వెళ్తారు వీళ్ళందరూ. ఆడు పడిపోతున్నాడంటే అసలేంది ఆళ్ళు లేదు, నుంచున్న ఊళ్ళో ఉంది వెలుగుదూత. పడిపోయినటువంటి వాడిని చేయపట్టుకుని లేపాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా నుంచున్న వాడిని ఎప్పుడు కూడా కింద పడగొట్టలేదని చెప్పాడు ఆయన. ఆయన ఎంతో సేవలోను వాక్యంలోను ఎంతో అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పెద్ద సేవకుడు ఆయన. అలాంటి సేవకులు చెప్పేటువంటి అప్పుడప్పుడు చెప్పే ఆ మాటలు ఉంటాయి చూసావా, అవి నాకు చాలా ఇష్టం. కనుక మనము ఆ సంఘము అభివృద్ధి చెందడానికి ఒకానొక కారణం ఏమిటంటే వాక్యము. హల్లెలూయా. వాక్యము ద్వారా వారు సరిచేయబడి
వారందరూ కూడా వారి పుస్తకాలను తెచ్చి కాల్చివేసి సంపూర్తిగా ప్రభు సేవకు విలీనమైపోయారంట. హల్లెలూయా. ఇప్పుడు ఆఖరిగా ఒక మాటను చూసి మనం ముగించుకుందాం. ఆఖరి యొక్క విషయం ఏమిటంటే, దేవుని యొక్క శాసనాలను జాగ్రత్తగా కాపాడుట. దేవుని యొక్క శాసనాలను జాగ్రత్తగా కాపాడుట. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు. వద్దులేమ్మ, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ ఏమనుందంటే, దేవుని యొక్క ఆత్మ ఆ సంఘాన్ని ఏ విధముగా సిద్ధపరిచిందంటే, దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క కట్టడలను సమస్తమును కూడా జాగ్రత్తగా పఠించి లేక వాటి అనుకూలముగా నడిచేటువంటి స్వాభావికంగా వారిని తయారు చేసిందంట. హల్లెలూయా. ఆ విధముగా మనం మారినప్పుడే, ఆ విధముగా మనము తయారైనప్పుడే ఈ లోకములో మనము దేవుడు అన్నటువంటి సాక్షిగా మనం ఉంటాము. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడాడు. సంఘము ఎదుగుదల కావాలి అంటే మొదట సంఘమునకు వచ్చేటువంటి విశ్వాసి ఆదిమ సంఘము కలిగి ఉన్నటువంటి గుణగణాలను మనము కలిగి ఉండాలి. ఈరోజు ఆ గుణగణాలు నీలో ఉన్నాయా? ఈరోజు ఒకసారి లేచి నిలబడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. మనల్ని పరిశుద్ధపరిచే చెరసాల అనుభవం కొరకు ధ్యానించుకుంటూ వచ్చినప్పుడు విశ్వాసపు యాత్రలో మనము ఎక్కడ అవకతవకలు ఉన్నా సరి చేసుకుని మనం